భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఇక బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలపై భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలను సజావుగా సాగేందుకు అధికారులు మొత్తం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొదటి మరియు రెండో విడత ఎన్నికలు పూర్తి కావడంతో ఇటు మూడో విడత ఎన్నికలను కూడా అంటే శాంతియుతంగా జరిగేందుకు ఇటు పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే సజావుగా జరిగేందుకు ఇటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా అధికారులను సన్నద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 156 పంచాయతీలు 1340 వార్డులకైతే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి 145 పంచాయతీలకు 1071 వార్డులకైతే ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. దీంట్లో ఏదైతే జూలూరుపాడులో కోర్టు తీర్పు వలన ఒక సర్పంచ్ మరియు 10 వార్డులకైతే ఎన్నికలు అంటే ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. 10 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 245 వార్డులకు సంబంధించి అవి కూడా ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం అంటే 3 వార్డ్స్లో నామినేషన్ దాఖలు కావడంతో ఇప్పుడు మిగిలినటువంటి 145 పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా 171 వార్డులకైతే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఈ యొక్క సర్పంచ్ మూడో విడత ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి ఏదైతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పేపర్లు కావచ్చు, లేకపోతే వీటికి ఎలక్షన్కు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కేటాయించే పనులు అయితే ఇక్కడ ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొదటి మరియు రెండో విడత ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా సాగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ 1-2 చదురుమదురు ఘటనలు తప్ప ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ ఇబ్బందులు అయితే తలెత్తిన పరిస్థితి అయితే రాకుండా ఇటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చూసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు వీళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్క ఓటర్ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీరు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మూడో విడతకు సంబంధించి ఇటు లక్ష్మీదేవిపల్లి, సుయాత నగర్, టేకులపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు ఈ ప్రాంతాల్లో అయితే ఎన్నికలు మూడో విడతలో అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 3 వార్డులలో అయితే నామినేషన్స్ దాఖలైన పరిస్థితి లేవు. దీంట్లో ఆళ్లపల్లి మండలానికి చెందినటువంటి అడవి రామవరం గ్రామ పంచాయతీ అదే 1వ వార్డుకు సంబంధించి అక్కడ నామినేషన్ తిరస్కరించబడింది. అదేవిధంగా మనం చూసుకుంటే 3 మరియు ఇల్లందు మండలం బోయతండాలో 6 వార్డులకు సంబంధించి నామినేషన్లకు సంబంధించి అక్కడ నామినేషన్ దాఖలైన పరిస్థితులు లేవు. దాంతో అక్కడ ఎన్నికలు అయితే జరగట్లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క మూడో విడతకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 1,75,074 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో 85,712 మంది పురుషులు, అదేవిధంగా 89,359 మంది మహిళా ఓటర్లు అయితే ఈ యొక్క అంటే ఏదైతే ఇప్పుడు నిల్చున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తం సర్పంచ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే వార్డుల సభ్యుల యొక్క వారి భవితను తెలిసనున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో మొత్తం ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,258 మంది పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి 145 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో దీంట్లో 470 మంది, అదేవిధంగా 1,071 వార్డులకు సంబంధించి 2,802 మంది ఈ యొక్క వారి భవితవ్యాన్ని అయితే ఈ మూడో విడత ఎన్నికలలో అయితే తేల్చుకోనున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే ఏదైతే మొదటి మరియు రెండో విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. రెండో విడతకు సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఇటు సిపిఐ పార్టీ మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దానికి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే మూడో విడతలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం మూడో విడతలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామంటూ కూడా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మూడో విడత ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఏం జరుగుతుందో వారి భవితాన్ని తెలుసుకునేందుకైతే పోటీదారులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.